నేపథ్యంలోనే ధర్మ మహేష్ వ్యవహారంపై స్పందించేందుకు అతడి తండ్రి కాకాని బాబు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, సో ఏంటి మళ్ళీ మధ్య గౌతమి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిందా, అసలు ప్రజెంట్ ఏం జరుగుతోందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు గారు నమస్కారం. ఏంటి ఇష్యూ ఏంటి అసలు? కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాము, మహేష్కి సంబంధించి కావచ్చు, గౌతమికి సంబంధించి కావచ్చు, చాలా ఇష్యూ. మీరు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ చాలా స్టూడియోల్లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏంటి అసలు ఏం జరుగుతుంది? సార్ ఏమీ లేదు సార్, బేసికల్లీ మా ఫ్యామిలీ కాకాని, ఐ మీన్ మా తాతగారు అంటే మా పెద్ద తాతగారు కాకాని వెంకటరత్నం గారు, ఆయన స్టేట్కి అగ్రికల్చర్ మినిస్టర్ చేశారు. 1960s మా ఫాదరు సివిల్ కాంట్రాక్టర్, ఏ క్లాస్ కాంట్రాక్టర్, ఆయనకి లారీలు వెహికల్స్ అన్నీ ఉండేవి. 1964లో మాకు థియేటర్ కట్టుకున్నాం. సోమా రాజేంద్ర ప్రసాద్ గారి మాంగారు మా నాన్నగారు పార్ట్నర్స్. తర్వాత 1978లో ఇంకో థియేటర్ కట్టుకున్నాం. 1960 నుంచి మేడ, మా ఫాదర్ కట్టుకున్న మేడ. 1960 నుంచి మాకు ఇల్లు ఉంది, దాంట్లో పుట్టి పెరిగాం. తర్వాత 80s వచ్చేపాటికి నేను ఎంఎస్సి ఏజీ అగ్రికల్చర్ అలహాబాదులో పూర్తి చేసుకుని నేను ఆంధ్రాకి వచ్చాక నన్ను ఆ రోజుల్లో కేఎల్ఎన్ ప్రసాద్ గారు, జగదీష్ ప్రసాద్ గారు, లింగమూర్తి గారు వీళ్ళు చేరదీసి నాకు లిఫ్ట్ ఇచ్చి నాతో అన్నపూర్ణ పిక్చర్స్ పెట్టించారు. రైట్, ఓకే. అవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే తెలిసినవే అంటే కాదు కదా. నేను అనేది ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంటి అసలు? ఈమె ఎందుకు కేసులు వేయాల్సి వస్తుంది? గౌతమి ఎందుకు మీ అబ్బాయి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మీరు కూడా హరాజ్ చేస్తున్నారని చెప్పేసి తను కంప్లైంట్లు చేయడాలు, ఏం జరుగుతుంది అసలు? సార్, ఆమె ఆర్వీఆర్ అని జేసీ కాలేజీలో మా అబ్బాయిని చేర్చాం. ఆ అమ్మాయి అక్కడే చదివింది. ఓకే. 2013. ఓకే. అప్పుడు మా వాడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. ఓకే. కాదు, ఇంజనీరింగ్ సార్. ఆమె గౌతమి సీనియర్, ఓకే, వయసులో పెద్దది. అలాగే మా వాడు వయసులో చిన్నాడు. మోరోవర్ ఆ అమ్మాయి అంత తెలివిగలడు కాదు. మోరోవర్ ఆ అమ్మాయి చెప్పే మాటల ప్రకారం వీడి మొహం ఎవరు చూస్తారు, వీడు అందగాడు కాదని చెప్పింది. ఓకే, అది అబ్బాయి కూడా అందగాడు కాదు అనుకుందాం సార్. తర్వాత ఆ అమ్మాయి అంత ఎఫిషియెంట్ కాదు, మెరిటు కాదు. ఏ రకంగా చూసినా ఇతను ఆ అమ్మాయి క్వాలిఫికేషన్స్తో పోలిస్తే వీక్ ఫెలో, వయసులో అన్నిట్లోనూ బచ్చగాడు. మరి ఆ అమ్మాయి అంతకుముందు ఆ అమ్మాయి ఈక్వల్ కొలిగ్ కౌశిక్తో ఉంది. ఆ అబ్బాయితో ఉంటానే ఈ అబ్బాయి వీటితో డేటింగ్ చేస్తుంది. చేసి ఇప్పుడు వీళ్ళిద్దరూ లవ్ అనుకున్నారు. మరి అది మీకు ముందే తెలుసా? అసలు మాకు పెళ్ళికి ముందంటే మాకు ఎలా తెలిసిందంటే, ఫస్ట్ వీళ్ళేదో ఒక మా రిలేషన్ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక రూమ్లో ఉన్నారు అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మా రిలేషన్, మీ అబ్బాయి పరిస్థితి బాగాలేదు, చిన్నాడు అయ్యుండి ఈ వయసులో ఒక అమ్మాయిని వేస్తూ తిరుగుతున్నాడు, మా ఇంటికి వచ్చాడు, ఇట్లా ఉన్నారని చెప్పారు. సో అప్పుడుదాకా నాకు తెలియదు. సో వాళ్ళకి ఎగనిస్ట్ వాళ్ళ కంప్లైంట్ వీడిని పిలిపించి నేను చదువుకోమని పంపాము. అంతా కలిపి మేజర్ అయ్యి కొన్ని రోజులు నువ్వు చిన్నపిల్లాడు, అప్పుడే లైఫ్లో చదువు సెటిల్మెంట్ లేకుండా లవ్ మ్యారేజ్ అనే స్టేజ్కి, లవ్ అనే స్టేజ్కి ఎందుకు వెళ్ళామని అడిగాం సార్. అంటే నేను అమ్మాయిలతో తిరగట్లేదు, నేను ఆ ఒక్క అమ్మాయితోనే తిరుగుతాను, ఆ అమ్మాయినే చేసుకుంటాను చెప్పుకొచ్చాడు. ఇది రైట్ టైం కాదు, ఇది అసలు నువ్వు మాట్లాడేదానికి రైట్ టైం కాదు, నువ్వు ముందు చదువు పూర్తి చేసుకోమని చెప్పాను. సరే, చదువు పూర్తయింది. చదువు పూర్తయ్యాక వచ్చారు, అడిగారు. అడిగితే నేను మరి అక్కకి 6 ఏళ్ళు పెద్దది నీకన్నా, ఆమె పెళ్ళి అవ్వలేదు, సో ఆమె పెళ్ళయ్యాక నువ్వు నీ పెళ్లి సంగతి ఆలోచిస్తామన్నా. పోస్ట్పోన్ చేశారు. సరే, ఆమెమో ఎంబీఏ చదువుకుంది వెళ్ళి, వీడేమో సత్యానంద్ సార్ గారి దగ్గర వైజాగ్లో సినిమా నటనకు సంబంధించి శిక్షణ పొందాడు. అయిపోయింది, మళ్ళీ వచ్చారు. వస్తే అప్పుడు ఆయన సత్యానంద్ సార్ గారు స్టూడెంట్స్లో వీడే మెరిట్ స్టూడెంట్, ఎఫిషియెంట్ అని ఆయన బాగా మెచ్చుకుని ఈ ఫ్రెషనర్స్ కావాల్సిన ప్రొడ్యూసర్స్కి వీడి పేరు ఇచ్చారు. సో 2-3 అప్రోచ్ అయ్యారు. నేను మళ్ళీ వచ్చినప్పుడు ఆ పాప చెప్పా, అమ్మ వీడు సినిమాల్లో యాక్ట్ చేస్తానంటున్నాడు,
నేను 40 ఏళ్ళ నుంచి సినిమా ట్రేడ్లో ఉన్నాను. నేను సినిమా ప్రొడ్యూసర్ని, సినిమా డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబిటర్ని, ఆల్ రోల్స్ నేను చూశాను ఫిల్మ్ ట్రేడ్లో.